నువ్వు పని చేయాలా లేక అన్నీ వదిలేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? జీవితంలో నిజమైన ప్రశాంతత ఎక్కడుంది? పనిలోనా లేక దూరంగా పారిపోవటంలోనా? ఈ ఒక్క సత్యం అర్థమైతే నీ జీవితం మొత్తం మారిపోతుంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు ఇదే ప్రశ్న అడిగాడు. పని వదిలేయటం మంచిదా లేక పని చేస్తూనే ఉండడం మంచిదా? ఇది అర్జునుడి ప్రశ్న మాత్రమే కాదు, మనందరి సందేహం. కృష్ణుడు శాంతంగా సమాధానమిచ్చాడు, రెండూ మంచివే, కాని పని చేస్తూనే ఉండటం ఉత్తమం. ఎందుకంటే పని వదిలేస్తే శరీరం ఆగుతుంది, కాని మనసు మాత్రం ఆగదు. ఆలోచనలు, కోరికలు, భయాలు ఇవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనము అనుకుంటాం పని వదిలేస్తే ప్రశాంతత వస్తుందని, కాని నిజానికి మనసులోని అశాంతి ఎక్కడికైనా మనతోనే వస్తుంది. అందుకే కృష్ణుడు చెబుతున్నాడు, నిజమైన సన్యాసమంటే పని వదిలేయటం కాదు, పని మీద ఉన్న ఆశలను, అహంకారాన్ని వదిలేయటం. పని చేయి, కాని నేనే చేశాను అనే భావన లేకుండా చేయి. ఫలితం మీద అధికారముందని అనుకోకు, అది నీ చేతిలో ఉండదు. నీ పని, నీ కర్తవ్యం, అది నీ బాధ్యత మాత్రమే. కాని ఫలితం, అది నీ నియంత్రణలో ఉండదు. ఒక రైతు విత్తనం వేస్తాడు, నీళ్లు పోస్తాడు, కష్టపడతాడు, కాని పంట రావడం ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మనం పని చేయాలి, కాని ఫలితం గురించి భయపడకూడదు, ఆశపడకూడదు. అలా పని చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గిపోతుంది, జీవితం తేలికగా అనిపిస్తుంది. కృష్ణుడు చెబుతున్నాడు, నిజమైన యోగి ఎవరో తెలుసా? పని చేస్తూనే మనసులో ప్రశాంతంగా ఉండగలిగినవాడు. అతనికి విజయం వచ్చినా అతను అతిగా సంతోషపడడు, అపజయం వచ్చినా అతను కుంగిపోడు. ఎందుకంటే అతను ఫలితం కోసం జీవించటం లేదు, తన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయటానికే జీవిస్తున్నాడు. అలా జీవించిన వాడికి భయం ఉండదు, అసూయ ఉండదు, బాధ కూడా ఉండదు. అతను బయట పనుల్లో ఉన్నా లోపల ప్రశాంతంగా ఉంటాడు. అదే నిజమైన స్వేచ్ఛ, అదే నిజమైన ఆనందం. చివరగా కృష్ణుడు చెబుతున్నాడు, పని వదిలేయటం కాదు, పని చేసే విధానం మార్చడం ముఖ్యం. కర్మ చెయ్యి, కాని ఫలితం మీద ఆశ లేకుండా చెయ్యి. అహంకారం లేకుండా చెయ్యి, బాధ్యతగా చెయ్యి. అప్పుడు మాత్రమే నీకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది. నీ జీవితం భారంగా అనిపించదు, స్వేచ్ఛగా అనిపిస్తుంది. కర్మ చేస్తూనే ప్రశాంతంగా ఉండగలిగితే అదే నిజమైన యోగం, అదే నిజమైన జీవితం.